ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వీడియోలో లోతు కుమార్తెలు చేసినటువంటి పాపము అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. లోతు కుమార్తెలతో చేసినటువంటి పాపమేమిటి? లోతు తెలిసి కూడా పాపము చేశాడా లేక తెలియక చేశాడా? లోతు తన కుమార్తెల విషయంలో జరిగిన పాపానికి దేవుడు ఎందుకు శిక్షించలేదు అనేటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తిగా చూడండి. చాలామంది క్రైస్తవేతరులు, మత ఛాందస్సవాదులు బైబిల్ గ్రంథంలోని కొన్ని విషయాలు, మనుషులు చేసినటువంటి పాపాలను చూపించి క్రైస్తవ్యాన్ని, బైబిల్ను అవహేళన చేస్తుంటారు. అటువంటి వాటిలో ఒకటి లోతు కుమార్తెలతో జరిగినటువంటి విషయము. ఒక విషయాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో మానవులు చేసినటువంటి తప్పిదాలను దాచిపెట్టకుండా వ్రాయడం జరుగుతుంది. అదే ఇతర గ్రంథాలను మనం చూసినట్లయితే దేవుళ్ళుగా పిలువబడినటువంటి వారు ఎన్నో ఘోర పాపాలు చేసినా అవి వారికి కనిపించవు. అదే బైబిల్లో రాయబడిన దేవునికి, ఇతర గ్రంథాలలో రాయబడినటువంటి దేవునికి ఉన్నటువంటి ప్రత్యేకత. ఇక విషయానికి వస్తే లోతు కుమార్తెల సంఘటన ఆదికాండము 19వ అధ్యాయములో మనం చూస్తాం. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేసే ముందు లోతు కుటుంబాన్ని కాపాడుతాడు. దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను ఎందుకు నాశనం చేశాడు అనే విషయాన్ని గురించి క్రిందటి వీడియోలో మనము చూసాం. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడనట్లయితే ఆ వీడియోను ఛానల్లో ఉంటుంది, చూడండి. ఇక లోతు తన భార్యను, తన కుమార్తెలను తీసుకొని సోయరు ప్రాంతానికి వెళ్ళి అక్కడ నుండి కొండ ప్రాంతంలో నివసించడానికి వెళ్తాడు. అయితే దారిలోనే తన భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభంగా మారిపోతుంది. ఇక మిగిలింది లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు. లోతు కుమార్తెలు తన తండ్రితో శయనించి కుమారులను కంటారు. ఇప్పుడు ఈ సంఘటన గురించి వివరంగా తెలుసుకుందాం. ఒక కోణంలో చూస్తే లోతు కుమార్తెలు లోతుతో చేసింది పాపము కాదు. ఎందుకో మనం గమనించినట్లయితే లోతు కుమార్తెలు పలికిన మాటల ప్రకారం మనం గమనించినట్లయితే ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనంలో, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు. సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం చూసినటువంటి లోతు కుమార్తెలు లోకములో ఉన్న అందరూ చనిపోయి ఉంటారు అని అనుకోవడం జరుగుతుంది. ఆ రోజులలో భూమి మీద జనాభా చాలా తక్కువ. దేవుడు అంతకుముందు జలప్రళయం ద్వారా భూమి మీద అందరినీ నాశనం చేసినట్లు సొదొమ దగ్గర కూడా అదే విధంగా జరిగి ఉంటుందని వారు అనుకోవడం జరుగుతుంది. అందుచేతనే సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడును లేడు అని వారు అనడం జరుగుతుంది. ఇక రెండవ కారణాన్ని మనం చూసినట్లయితే ధర్మశాస్త్రము లేదా నియమాలు, రూల్స్ అనేటువంటివి ఆ కాలంలో లేవు. ధర్మశాస్త్రం మోషే కాలంలో ఇవ్వబడింది. లేవియాకాండము 18వ అధ్యాయంలో ఈ వివాహ సంబంధమైనటువంటి నియమాలను మనం చూస్తాం. ఉదాహరణకు తామారు తన మామయ్య అయిన యూదా వలన సంతానం పొందుతుంది. ఆదాము కుమారులు తన చెల్లెళ్లను వివాహం చేసుకుంటారు. వారు అలాగు చేయడానికి కారణం ఆ కాలంలో తమ వంశావళిని నిలవబెట్టుకోవడం, వారసత్వాన్ని కొనసాగించడం చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా ఆదికాండము 11వ అధ్యాయములో అబ్రహాము తండ్రి అయిన తెరాహు వంశావళిని మనం గమనించినట్లయితే అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు తన తమ్ముడు కుమార్తె అయిన మిల్కాను వివాహం చేసుకునేటట్లుగా 7, 28, 29వ వచనాల్లో మనం గమనిస్తాం. మరొక ఉదాహరణను మనం గమనించినట్లయితే మన భారతదేశంలో మొట్టమొదటిగా బైక్లు నడపటం స్టార్ట్ చేసింది 1902వ సంవత్సరంలో. అయితే 1988వ సంవత్సరంలో 2 వీలర్ నడిపేటువంటి వారు హెల్మెట్ పెట్టుకోవాలని రూలు వస్తుంది. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ కట్టాలి. ఈ రూలు లేదా ఈ నియమాన్ని తీసుకొని 1940 సంవత్సరంలోనో లేకపోతే 1950 సంవత్సరంలోనో 2 వీలర్ నడిపేటువంటి వ్యక్తికి హెల్మెట్ పెట్టుకోలేదు అని ఫైన్ వేస్తే ఎలా ఉంటుంది?
అది వెర్రితనంగా ఉంటుంది. ఎందుకనగా 1988లో హెల్మెట్ పెట్టుకోవాలనే రూలు వస్తే 1940వ సంవత్సరంలో హెల్మెట్ పెట్టుకోలేదు అని ఫైన్ వేస్తే అది వెర్రితనంగా ఉంటుంది. ఎందుకంటే ఆ కాలంలో అటువంటి నియమమే లేదు కాబట్టి. ఈ విధంగా లోతు కుమార్తెలు, తామారు ఇంకా అనేక మంది వారు చేసినటువంటి విషయాలు ధర్మశాస్త్రము, నియమాలు ఇవ్వబడినటువంటి కాలములో జరుగుతాయి. రోమపత్రిక 7వ అధ్యాయము ప్రకారం ఆజ్ఞ లేనిదే పాపము లేదు అని వ్రాయబడి ఉంటుంది. అయితే వారు చేసిన విధముగా ఈ రోజుల్లో కూడా చేయవచ్చా అని గనక మనం గమనిస్తే ఈ రోజుల్లో నియమాలు, కట్టడలు, ఆజ్ఞలు ఉన్నాయి. కాబట్టి వారి వలె మనము చేయడానికి అవకాశము లేదు. ఇంకా మనం 19వ అధ్యాయము 31, 32 వచనాలను చదివితే, అట్లుండగా అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకములో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగ చేసుకుందము రమ్మని చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే లోతు కుమార్తెలు వారి శారీరక ఆనందం తీర్చుకోవడానికో లేదా శరీర సుఖాన్ని పొందడానికో లేదా తన తండ్రితో శయనించి పాపము చేయాలి అనే ఆలోచనతో చేసినట్లుగా మనకి కనిపించదు. వారు కేవలం తన తండ్రి వంశాన్ని నిలబెట్టడానికి ఉద్దేశంతో. ఇక మరి ఒక విషయాన్ని మనం గమనిస్తే లోతు కూడా తన కుమార్తెలతో కావాలని శయనించినట్లుగా మనము చూడము. అందుకే బైబిల్ గ్రంథంలో 35వ వచనములో మనం గమనించినట్లయితే, ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి. అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను. ఆమె ఎప్పుడు శయనించెను, ఎప్పుడు లేచిపోయెను అతనికి తెలియలేదు. అందువలన ఈ సంఘటన వారు ఉన్న పరిస్థితిని బట్టి వారికి సరిగానే ఉంటుంది. కొన్ని విషయాలు బైబిలులో వ్రాయబడినంత మాత్రాన దేవుడు వాటిని చేయమని చెప్పినట్లు కాదు, లేదా దేవుడు వాటిని అనుమతించినట్లు కాదు. బైబిల్ గ్రంథంలో కేవలం ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏవి చేయాలో, ఏవి చేయకూడదో అనే వాటితో పాటు మానవులు చేసిన దైవిక క్రియలతో పాటు వాళ్ళు చేసినటువంటి పాపములను దాచిపెట్టకుండా వాటిని గురించి స్పష్టముగా వ్రాయబడ్డాయి. వాటిని ఆధారంగా చేసుకొని మనుషులు చేసినటువంటి పాపాలను ఆధారంగా చేసుకొని దేవుణ్ణే తప్పు అనడం మూర్ఖత్వం అవుతుంది. బైబిల్లో ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రస్తుతం ఉన్నటువంటి నియమాల అనుసారంగా బైబిల్ కాలంలో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకోవడం సరి అయిన పద్ధతి కాదు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలను బైబిల్ కాలంలో ఉన్నటువంటి కాంటెక్స్ట్లో చేసుకొని చదివితే అసలు విషయము ఏమిటో మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిఎం చర్చ్ అనే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా కింద కామెంట్ బాక్స్లో అడగండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.